ఈ జనరల్ టికెట్ తీసుకునేటప్పుడు కౌంటర్లో ఉన్న అధికారి సూపర్ ఫాస్ట్ టికెట్ కావాలా లేక ఎక్స్‌ప్రెస్ టికెట్ కావాలా అని అడిగే ఉంటారు. అసలు ట్రైన్ నంబర్ చూడగానే అది ఏ రకమైన రైలో కనిపెట్టడం ఎలాగో మీకు తెలుసా? ముందుగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. 2010 డిసెంబర్ వరకు మన దేశంలో రైల్ నంబర్లు కేవలం 4 అంకెలే ఉండేవి. కానీ రైళ్ల సంఖ్య పెరగడంతో ప్రతి పాత నెంబర్ ముందు 1 అనే అంకెని చేర్చి వాటిని 5 అంకెల నంబర్లుగా మార్చారు. అప్పట్నుండి ఈ సిస్టమ్ అమల్లోకొచ్చింది. ఇప్పుడు నెంబర్ల వెనుక ఉన్న కోడ్ ఏమిటో చూద్దాం. మన రైల్వేస్లో 12 లేదా 20తో మొదలైతే అవి సూపర్ ఫాస్ట్ రైళ్లు. వీటి టికెట్ ధర కొంచెం ఎక్కువుంటుంది, కానీ ప్రయాణం వేగంగా సాగుతుంది. 17, 11, 15 లాంటి నంబర్లతో మొదలైతే ఇవి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. 5తో మొదలైతే ఇవి తక్కువ దూరాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు. 6తో మొదలైతే ఇవి మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ అంటే మెము రైళ్లు. ఇవి లోకల్ సర్వీసుల కోసం వాడతారు. 0తో స్టార్ట్ అయ్యేవి స్పెషల్ ట్రైన్స్. వీటికి మంచి ఆదరణ వస్తే వీటినే రెగ్యులర్ సర్వీస్గా మారుస్తారు. సో వచ్చేసారి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ట్రైన్ నంబర్ చూసి మీరే అది ఏ ట్రైనో చెప్పేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి.